అమ్మ గడిచిన 25 రోజులుగా అత్యవసర ఉద్యోగులుగా గుర్తించలేదు. ఇప్పటికిప్పుడు ఎస్మా ప్రయోగించడం అంటే ఒక రకంగా బెదిరించడం. మీరు ఉద్యోగాలు రాకపోతే తీసేస్తామని చెప్పడం. అసలు ఎలా చూడాలమ్మా? అంటే ఆ రోజున పాదయాత్రలో ఆయనే ముద్దులు పెట్టి ఆయనే హామీలు ఇచ్చాడు. నేను రాగానే మన ప్రభుత్వం రాగానే అన్న వ్యక్తి ఆయనే. ఎలా చూడాలమ్మా ఈ ప్రభుత్వం? మాట తప్పనన్నాడు, మడం తిప్పనన్నాడు, నా అక్క అన్నాడు, నా చెల్లి అన్నాడు, తలల మీద చెయ్యేసాడు, నెత్తి మీద నుదుటి మీద ముద్దెట్టాడు. ఈ రోజు మమ్మల్ని చేసి నడి రోడ్డు మీద పడుకోబెట్టేశాడు. నడి రోడ్డు మీద ఇప్పుడు 26 రోజుల నుంచి కూడా మేము అలాగా 26 రోజుల నుంచి కూడా పిల్లల్ని అన్నీ కూడా వదులుకుని మేము నడి రోడ్ల మీద ఉన్నా సరే మేము 26 రోజుల నుంచి ఈ రోజు వరకు ఎన్నో రకాలుగా మేము పోరాటాలు చేస్తున్నాం, శాంతియుతంగా చేస్తున్నాం. కానీ దున్నపోత మీద వర్షం కురిసిన చందంగా ఏమి కదిలికలేదు. దున్నపోత అన్నామని మేము మొన్న వినతపత్రం ఇస్తే తలకాయ యూపింది, కానీ ప్రభుత్వానికి తలకాయ యూపే టైం కూడా లేకపోయింది. మాట తప్పాడు, మడం తిప్పాడు, మాకు అన్యాయం చేశాడు. వాగ్దానాలు తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నాడు. మేము సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం, తీర్పు ఇచ్చిన ప్రకారం గ్రాట్యుటీ ఇమ్మని అడుగుతున్నాం. మా న్యాయమైన డిమాండ్లు అడుగుతుంటే మా మీద పనికిరాని చెత్త జీవులను కూడా తెచ్చేసి ఈ రోజున ప్రభుత్వం మా మీద భయభ్రాంతులు చేస్తుంది. ఇలాంటి అంటే మీకు ఏదో శుభవార్త రూపంలో ఒక జీవో చేస్తారేమో అనుకుంటే ఎస్మా ప్రయోగించి అంటే మీరు వస్తే విధుల్లోకి రండి లేకపోతే తీసేస్తామని అంత ఖరాఖండిగా చెప్పే పరిస్థితి అంటే దగ్గరలో ఎన్నికలు ఉన్నాయని తెలియదా, లేకపోతే ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు తెలియదా? హామీలు తెలియదండి. ఈరోజు ఒక అంగన్వాడీ వర్కర్ వెనకాల వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి, మా చేతుల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు, మా ఓట్లని ఆయనకి అక్కర్లొద్దా అని ఈరోజు మేము జగనన్న గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా ఓట్లతోటి గద్దెనెక్కాడు, ఏం చేశాడు మాకు ఈ రోజుని? మేము న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నాం, మా న్యాయమైన డిమాండ్స్ తీర్చమంటున్నాం. తీర్చకుండా కానీ సరిగదా తాళాల బద్దలు కొట్టించారు, భయపడలేదు. జీవోల మీద జీవోలు పాస్ చేశాడు. ఈరోజు మొన్న మా నాయకత్వం చర్చలు పిలిస్తే మీ అత్యవసర సేవలు కాదన్నారు వాళ్ళ నాయకులు. ఈరోజు సడన్గా అత్యవసర సేవలు ఎలా గుర్తొచ్చేసినాయి? మమ్మల్ని ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు? మాకు తేల్చి మా డిమాండ్స్ నెరవేర్చి మాకు ఆ జీవో సంగతి ఏంటో చెప్పాలి, లేకపోతే మా నాయకత్వం ఈ రోజున జీవన దగ్ధం చేస్తుంది. అంటే ఈ రోజున ఇన్ని వేల మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి మాకు నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చు అన్నా అని అడుగుతుంటే దాని కింద కామెంట్లు మాత్రం అసలు మీరు ఈ అంగన్వాడీ వ్యవస్థే అసలు అనవసరం అన్నట్టుగా, లేకపోతే అక్కడేదో కోడిగుడ్లు లేకపోతే కొన్ని ఇతర సామాగ్రి ఏదో ఇంటికి తీసుకుపోతారనే విధంగా కామెంట్లు పెడతారు. చాలా బాధాకరమైన. అంటే ఎవరు కామెంట్లు పెడతారో మనందరికీ తెలుసు, మిమ్మల్ని ఎవరు తిడుతున్నారు అనేది కూడా అందరికీ తెలుసు. అసలు కనీసం ఆ ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా కనీసం జ్ఞానం లేదంటారా? లేదండి. ఇప్పుడు సొంత తల్లి చెల్లి మీద కూడా అపనిందలు వేసే వాళ్ళకి మరి ఇంకా ఏమి అనుకోవాలండి? ఒక మంచి కుక్కను చంపాలి అని అంటే పిచ్చి కుక్కని ముందు ప్రచారం చెయ్యాలి. ఖచ్చితంగా చేస్తున్నారు. ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు ఈ అంగన్వాడీస్ మీద మా డిమాండ్లు పక్కదారిని పట్టించేసి మా మీద లేనిపోయినవన్నీ తింటున్నారు. కోట్లు కుంభకోణాలు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం మమ్మల్ని మేము ఎంతో నీతి నిజాయితీగానే చేస్తున్నాం. మాకు వచ్చేది మా జీతం ఎంత? చాలని జీతంతో మేము అనేక యాప్ల మీద యాప్లు పనికిరాని సెల్ ఇచ్చారు. మేము ఆ టెన్షన్ తోటి నెట్వర్క్ పనిచేయక నైట్ పగలని తేడా లేకుండా చేస్తుంటే ఈ రోజున బీపీలు షుగర్లతోటి టెన్షన్లతోటి మా వర్కర్లు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళకు కూడా అల్టిమేటంగా ప్రభుత్వానికి మేము హెచ్చరించేది చెప్పదలుచుకున్నది మేము ఏంటంటే ఇన్ని రోజులకు 26 రోజులు విన్నపాలే చేసామండి. ఏంటంటే మేము చనిపోయినా సరే మట్టి ఖర్చులు కూడా మాకు గతి లేదు. కానీ ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మాకు ఇవ్వటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు, ఆధార్ కొడుతుంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినాడు, మేమే స్వచ్ఛందంగా అన్ని వదులుకుంటాం. ఒక్కసారిగా ఉధృతం అయిపోయింది ఈ అంగన్వాడీ ఉద్యమం అనేది. ఉధృతం చేశారు. 24 గంటలు చేస్తామని చెప్పి మీరు ఒక అల్టిమేటివ్ ఇచ్చేపాటికి వెంటనే ఎస్మా ప్రయోగించి మిమ్మల్ని అత్యవసర ఉద్యోగులుగా మేము గుర్తిస్తున్నామని. నిజంగా అంత అత్యవసర సేవ ఉద్యోగులు అయితే 25 రోజుల నుంచి మొదలు నిద్రపోయారు. చేసినప్పుడు మాట్లాడాలి కదండి, మరి అప్పుడు చెప్పాలి కదండి బాబు. మరి అప్పుడు మేము ఈ జీవోలు మాకేమీ అమలు చేయలేనప్పుడు మా మీద జీవోలు తేకూడదండి. మేము సంటి పిల్లల ముడ్లు కడిగి అన్ని కూడా మేము చేసుకొస్తున్నామండి. హామీలు ఆయనగానే ఇచ్చి అది అమలు చేయమని అడుగుతున్నామండి. మేము కొత్తగా ఏమీ ఇమ్మని అడుగుతలేదండి. ఆయన ఇచ్చిన హామీలు మాత్రమే మేము అడుగుతున్నామండి. కనీస వేతనం అడుగుతున్నాం కానీ గౌరవ వేతనం మేము అడుగుతలేదండి. మేము ఎక్స్ట్రా కూడా ఏమి అడుగుతలేదండి. ఎన్నికలకు ముందు అన్ని ఉద్యోగాలు అన్ని విభాగాలు నేను రాగానే మన ప్రభుత్వం రాగానే మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాను, లేకపోతే మీకు అన్ని వర్తిస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్లుగా మరి లేదండి. మాకు ఇంకా బోల్డ్ శ్రమలు పెట్టాడండి. ఎక్కువ బాధ పని ఒత్తిడి పెంచేసారండి.
మమ్మల్ని చాలా టీచర్లు మాత్రం రాత్రులు పగలు కూడా వెళ్ళిపోతున్నారండి. నాయమ్మనండి మాకు బడిలో మాకు సాకరీ మాకు ఎక్కువైపోతుందండి. అంటే ఈ రోజున ఇంట్లో చిన్నపిల్లలు వదిలేసుకొని భర్తలు వదిలేసుకొని ఇన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ మహిళలు రోడ్ల మీదకి వచ్చి అన్నా మాకు న్యాయం చేయంటే ఈ అసలు ఎస్మా ప్రయోగించి మీరు వస్తారా ఉద్యోగాలకు, లేదా అసలు పూర్తిగా తొలగించేయమంటారా అనే దీన్ని మేము జీవో నెంబర్ 2 ఖండిస్తామండి. ఈ రోజు హెడ్లైన్లో చూసారు జీవో నెంబర్ 2 మా మీద మేము ఏ అన్యాయం చేసేవన్నీ ప్రజలకి మేము అందరికి మేలే చేసాము. మేము కూడా జీవో నెంబర్లు తీసుకురావచ్చండి పోరాడి మనీ ల్యాండ్లో ఇరుకున్న వాళ్ళకి, లేదంటే 30 కేసులు ఉన్న వాళ్ళని కూడా జీవో నెంబర్ తీసుకొచ్చి మళ్ళీ సీఎం లేకుండా చేస్తామండి. మమ్మల్ని కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు కాదంటున్నారు, కింద స్థాయిలో మీరు ప్రభుత్వ ఉద్యోగులన్నీ మాకు ఏ పథకాలు వర్తించట్లా. 11,500 అసలు ఎవరి జీవితానికి వాళ్ళ ఇంట్లో పని మనిషికి ఎంత ఇస్తున్నారండి, ఒక కార్ డ్రైవర్కి ఎంత ఇస్తున్నారండి, మేము కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి. ఆయన టాయిలెట్లకి మాత్రం, లేకపోతే ఆయన కొట్టించుకునే ఇళ్ళకి మాత్రం లక్షల టాయిలెట్ల ఇవి పెట్టుకుంటారు. కనీసం ప్రభుత్వం నుంచి అయ్యా మేము ఇది చేస్తున్నాం, చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు మా దగ్గరికి ఎంతో మంది కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి చేసాం అంటే మాత్రం గుర్తించట్లేదండి. ఈ ప్రభుత్వం గుర్తించే వరకు కూడా మేము పోరాడతామండి. పోరాడి మేము అందరూ ఐక్యతగా ఉండి వర్ధిల్లాలి. అంతే మేము ఏం చేస్తారో మేము కొట్టుకుంటాం కదా. ఏం చేస్తారని అనుకుంటున్నారు ఆడాలి మహాశక్తిని ఉప్పిని మేము వచ్చేస్తామన్న ధైర్యంతో ఉన్నాడండి ఆయన. ఏ ధైర్యం మేము దొంగోట్లు వేసుకుంటాం, మేమే నెగ్గుతాం అనే ధైర్యంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ బటన్ నొక్కుతాడండి, మేము వచ్చి మేము నొక్కుతామండి బటన్, మా చేతుల్లో